ఇవాళ మన ఛానల్లో నాన్ వెజ్ లవర్స్ కోసం స్పైసీ ప్రాన్స్ పికిల్ చేసేసుకుందాం, వచ్చేయండి. ముందుగా మనము సాల్ట్ పసుపు వేసుకున్న ప్రాన్స్ని బాయిల్ చేసేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి. బాగా డీప్ ఫ్రై చేసేసిన ప్రాన్స్ చూడండి రెడ్డిష్లా వచ్చేసాయి కదా, రెడ్డిష్ కలర్లో. సో ఇప్పుడు మసాలా కోసం ధనియా, పట్ట, లవంగ, ఇలాచి ఈ దినుసులన్నీ తీసుకొని ఆవాలు, మెంతులు కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాము. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని దాన్ని ఫైన్ పౌడర్ చేసుకుందాము. తర్వాత ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై కాకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది పికిల్ అంతా, బాగా గుర్తుంచుకోండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు పైన నురుగుగా వచ్చేసేసి ఆయిల్ అంతా సైడ్కి ఒలికిపోతుంది కాబట్టి మనం ఇందాక కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకుందాం డీప్ ఫ్రైకి అని చెప్పుకున్నాం. సో బాగా రోస్ట్ చేసేసేయాలి ఆ గార్లిక్ పేస్ట్ని. చూసారా, బాగా వేగిపోయిన తర్వాత ఇలాగా రెడ్డిష్ బ్రౌన్లో వస్తుంది మనకు. సో ఇది బాగా ఫ్రై అయిపోయినట్టు లెక్క అనమాట. సో ఇందాక మనం బాగా డీప్ ఫ్రై చేసేసిన ప్రాన్స్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆ ఆయిల్లో వేసేసేద్దాం. ఈ ప్రాసెస్ అంతా మీరు సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఆయిల్ అనేది ఉలికిపోకుండా ఉంటుంది. సో ఇందులో వేసేసిన తర్వాత బాగా కలిపెట్టేసుకుందాం. చూసారా, ఇప్పుడు వేయించుకున్న మసాలా పౌడర్ వేసేద్దాము. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కారం వేసుకుందాం. 1 కప్పు కారానికి 1/2 కప్పు మసాలా పౌడర్ అనమాట, మనం చేసుకున్న మసాలా పౌడర్. కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకసారిగా వేసుకుంటే కలపడం కష్టం అవుతుంది, ఆయిల్ లేదు కాబట్టి. సో చూసారా, కలుపుకుంటూ ఉండాలి. కొంచెంగా వేసుకుంటూ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకున్నాము. 2 బిగ్ సైజ్ లెమన్స్ తీసుకొని స్క్వీజ్ చేసి ఆ వాటర్ను కూడా కలిపేసుకున్నాము. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్లో ఉన్నప్పుడే చేయాలి. లెమన్ జ్యూస్ కానీ, కారం కానీ, మసాలా కానీ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వేసుకున్నాము. లాస్ట్లో కొంచెం ఆయిల్ కోసం ఆయిల్ హీట్ చేసుకొని లాస్ట్లో మనము యాడ్ చేసుకొని పికిల్ మొత్తాన్ని ఒకసారి కలిపేసేసుకొని దించేసుకోవడమే. చూసారా ఎంత స్పైసీగా బాగా వచ్చిందో. సాల్ట్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ప్రాన్స్ సీ ఫుడ్ కాబట్టి ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనము సాల్ట్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుక్ విత్ శైలు.